హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. వెనక్కి తగ్గిన మహేష్ బాబు ఎందుకో తెలుసా? సినిమా కాస్త హిట్ అయితే చాలు వెంటనే నిర్మాణ రంగంలోకి దూరేస్తారు మన హీరోలు హీరోయిన్స్. ఆ కోవలోనే మన ప్రిన్స్ మహేష్ బాబు కూడా నడిచాడని చెప్పాలి. తాను హీరో కాకముందు నుంచి సినిమా నిర్మాణం అంటే ఇష్టం, మొదటి నుంచి అలా ఆసక్తి ఉంది కాబట్టే అప్పట్లో తన సినిమాలోకి కో ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు. పారితోషికం కాకుండా లాభాల్లో వాటా తీసుకుంటూ తాను నటించిన చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించాడు. అయితే అది మహేష్కి సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో నెమ్మదిగా నిర్మాణం పనులకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు మేజర్తో మళ్ళీ నిర్మాతగా మారాడు మహేష్. అడవిశేష్ ఒక ద్విభాష చిత్రం రూపొందించడం హాట్ టాపిక్ అయింది. సోనీ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మహేష్ బాబు తాను నటించే చిత్రాలకి మాత్రం నిర్మాణంలో భాగం పంచుకోవడానికి ఇంకా రెడీగా లేడు. మహర్షి కానీ తర్వాత చేయబోయే మైత్రి మూవీస్ లేదా అనిల్ సుంకర చిత్రాలకి కానీ మహేష్ నిర్మాణ భాగస్వామ్యం తీసుకోవడం లేదు. జిఎంబి గట్టమనేని మహేష్ బాబు సినిమాస్లో మీడియం బడ్జెట్ చిత్రాలు, వెబ్ సిరీస్ మాత్రమే తీయాలని చూస్తున్నాడు తప్ప హై రిస్క్ ఉండే భారీ బడ్జెట్ చిత్రాల గురించి మహేష్ ఇప్పుడు థింక్ చేయట్లేదు. నిర్మాతగా స్థిరపడిన తర్వాత నెమ్మదిగా నెక్స్ట్ లెవెల్ చిత్రాల గురించి ఆలోచిస్తాడని భావించవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.